ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు ఏ ప్రయత్నము చేయట్లేదు, కామ్గా కూర్చున్నారు, మౌనం వహిస్తున్నారు అనే వాళ్ళకి దాదాపుగా 20-30% ఆయిల్ ట్రేడ్ ప్రపంచానికి సంబంధించి అక్కడి నుంచే వస్తుంది. అందులో భారతదేశానికైతే 50% ఆయిల్. యుఎస్ ఎక్కడ మాట వినట్లేదు, కంటిన్యూస్గా వాళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇరాన్ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా వాళ్ళు మిజైల్స్ తోటి, డ్రోన్స్ తోటి అటాక్స్ చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నేను ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1లో నేను ప్రస్తుతం హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి ప్రతిష్టంభన, ఘర్షణ వాతావరణము, ఇరాన్ ఆ హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేయడంతో పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయినటువంటి నౌకలు, ముఖ్యంగా ఆయిల్ ట్రేడ్ పూర్తిగా నిలిచిపోవడంతో అటు యూరోపియన్ దేశాలు తమ వార్షిప్స్ని, పర్టికులర్గా ఈ ట్రేడ్ ఆయిల్ని తీసుకొచ్చేటువంటి షిప్స్కి ఎస్కార్ట్గా ఒక భద్రతా వలయంగా ఆ వార్షిప్స్ని మోహరించడానికి నిర్ణయం తీసుకున్నాయి. అండ్ యూరోపియన్ యూనియన్లోని ముఖ్యమైన దేశం ఫ్రాన్స్ ఇప్పటికే డిప్లాయ్ చేస్తోంది అనే వార్తని నేను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. ఆ వీడియో లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను పొందుపరుస్తున్నాను. మీరు దాన్ని కూడా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్నటువంటి యుద్ధం కాస్త గల్ఫ్ దేశాలకి ఇమీడియట్గా పాకింది. అటు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేయడం మనకు తెలుసు. సైప్రస్లోని యూకే మిలిటరీ బేసెస్ మీద దాడి చేసింది. అండ్ అటు టర్కీలో ఉన్నటువంటి బేస్ పైన కూడా మిజైల్ పడినట్టుగా తెలుస్తోంది. ఇట్లాంటి అంశాలు ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఈ యుద్ధాన్ని ఇంకొంచెం ఎస్కలేట్ చేయాలనుకుంది. ఎస్కలేట్ చేయడమే కాదు, ఈ యుద్ధ ప్రభావము ప్రపంచం మొత్తం ఫేస్ చేసే విధంగా ప్రపంచం మొత్తానికి కూడా ఈ ఛాలెంజ్ని విసిరింది ఇరాన్. ఎలాగా అంటే హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడము అని అంటే ఇది నిజంగా ప్రపంచానికి సంబంధించినటువంటి ట్రేడ్ మొత్తాన్ని, ఆల్మోస్ట్ ఆయిల్ ట్రేడ్ని దాదాపుగా 20-30% ఆయిల్ ట్రేడ్ ప్రపంచానికి సంబంధించి అక్కడి నుంచే వస్తుంది. అందులో భారతదేశానికైతే 50% ఆయిల్ ఈ పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుంది. కాబట్టి సో వీటన్నిటిని ఆపిన పరిస్థితి. ఇప్పుడు యూరోపియన్ దేశాలు ఒక్కసారిగా ఇది వాళ్ళకు కూడా ప్రభావం రావడంతో వాళ్ళందరూ రంగంలోకి దిగారు. అండ్ భారతదేశం కూడా రంగంలోకి దిగింది. యాక్చువల్లీ డిచార్జ్ చెప్పాలంటే మొదట భారతదేశమే రియాక్ట్ అయింది. ఎలాగా అంటే మార్చి 1వ తేదీన సిసిఎస్ మీటింగ్ జరిగింది, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ మీటింగ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు దానికి అధ్యక్షత వహించారు. అండ్ అదే రోజు భారతదేశము ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోనే అక్కడ మన వార్షిప్స్ని ముఖ్యంగా బహ్రెయిన్లోకి దింపాం. బహ్రెయిన్లో, ఒమన్లో అటు ఉన్నటువంటి రెండు ఐఎన్ఎస్ రెండు వార్షిప్స్ని మనం అక్కడ దింపడం జరిగింది. అవి ఏంటంటే నేను చెప్తాను. 2 వార్షిప్స్ని మనం ఆల్రెడీ సిసిఎస్ మీటింగ్ జరిగిన తర్వాత మనం దింపాము. ఐఎన్ఎస్ సూరత్ D69 అనే వార్షిప్ విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్. ఇది 2025లో కమిషన్ చేశారు. దాన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలంటే బహ్రెయిన్లోనే మనం దాన్ని స్టేషన్ చేశాం. సో వాటికి అండ్ అట్ ద సేమ్ టైం మరొకటి ఐఎన్ఎస్ నీలగిరి సంబంధించి నీలగిరి క్లాస్ ఐఎన్ఎస్ నీలగిరి వార్షిప్ని కూడా మనము అదే ఏరియాలో గల్ఫ్కి దగ్గరలో ఉన్నట్టు అరేబియన్ ఓషన్లోనే మనం డిప్లాయ్ చేయడం జరిగింది. సో వాటిని రెండింటినీ కూడా స్టాండ్ బైలో ఉంచాము. మనం ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చితే గనక మనం హ్యూమానిటేరియన్ యాంగిల్లో ఒకవేళ అక్కడి నుంచి ఎవరైనా మనం ఎవాక్యుయేట్ చేయాలనంటే గనక దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉపయోగించడం కోసం కావచ్చు, లేదా యుద్ధ సన్నద్ధతలో మనం కూడా నిమగ్నమైనట్టుగా ఉండడం కోసం కావచ్చు, 2 వార్షిప్స్ని ఆల్రెడీ అక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు, ఐఎన్ఎస్ తల్వార్ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐఎన్ఎస్ తల్వార్ అనేది ఇప్పటికీ ఆపరేషన్ సంకల్పని మనం చేస్తూ ఉంటాం. ఆపరేషన్ సంకల్ప్ అనేది గత 2019 నుంచి కూడా మనం చేస్తున్నదే. అదేంటంటే అరేబియన్ సముద్రంలో లేదా అక్కడ రెడ్ సీ నుంచి వస్తున్నటువంటి నౌకలు, లేదా అరేబియన్ ఓషన్లో ఉన్నటువంటి ఏదైనా సరే నౌకల మీద హౌతీలు కావచ్చు, లేకపోతే వేరే పైరేట్స్ కావచ్చు, ఎవరైనా అటాక్స్ చేస్తూ ఉంటే వాటికి భిన్నంగా వాళ్ళని మీద రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి మనం ఆపరేషన్ సంకల్ప్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సంకల్ప్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఈ ఆపరేషన్ సంకల్ప్లో ఐఎన్ఎస్ తల్వార్ అనేది వార్షిప్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఐఎన్ఎస్ తల్వార్ ఇప్పుడు ఆల్రెడీ అరేబియన్ ఓషన్లోనే ఉంది. సో ఇప్పుడు హార్ముజ్ జలసంధిని మూసేసిన ఈ టైంలో చాలా నౌకలు అక్కడ నిలిచిపోయిన నేపథ్యంలో, అక్కడ నుంచి ఉన్నటువంటి రాకపోకలు నిలిచిపోయిన టైంలో ఎన్ని రోజుల్లో ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి యుద్ధం కాస్త
మనం ఎస్కలేట్ చేయదలుచుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాము. ఒకవేళ అది విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళితే మనం కూడా రంగంలోకి దిగడానికి వీలుగా స్టాండ్ బైలో ఈ వార్షిప్స్ని ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం అంటే మార్చి 1వ తేదీన సిసిఎస్ మీటింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం అని మనకు అనేక వార్తా కథనాల్లో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. సో అయితే మనం స్టాండ్ బైలో ఉన్నాము, కావాలనే ఆగి ఉన్నాము. ఎందుకంటే ముందుగా మనము ఈ యుద్ధంలోకి దిగినట్టుగా ఉండకూడదు, మన వార్షిప్స్ని మోహరించకూడదనే ఉద్దేశంతో ముందుగా మనము బ్యాక్ స్టెప్ తీసుకునే ఉన్నాం. అయితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ రంగంలోకి దిగింది. ఫ్రాన్స్ తమ వార్షిప్స్ని పంపిస్తోంది. ఫ్రాన్స్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని, హెలికాప్టర్ క్యారియర్స్ని కూడా అక్కడ దింపడానికి సిద్ధపడింది. రెడ్ సీలో, అటు మధ్యధరా సముద్రంలో, ఇటు పర్షియన్ గల్ఫ్లో కూడా దింపి వాళ్ళ వెజల్స్ సుమారు 50కి పైగా వాళ్ళ వెజల్స్ చిక్కుకుపోయి ఉన్నాయి ఫ్రాన్స్కి సంబంధించినవి. అండ్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి వెజల్స్ కూడా చాలా వరకు అక్కడ చిక్కుకుపోయి ఉన్నాయి. వాటిని తీసుకురావడం కోసం భద్రతగా వార్షిప్స్ని మోహరించి ఆ వెజల్స్ని బయటకు తీసుకురావడానికి వీళ్ళు డిప్లాయ్ చేశారు. సో అయితే అది ఇరాన్కి అఫెన్సివ్గా చేయడం కాదు, డిఫెన్సివ్ ధోరణిలోనే మేము చేస్తున్నాము. మాకు ఇరాన్ అమెరికాకి యుద్ధానికి ఏం సంబంధం లేదు, మేము మా వెజల్స్ని బయటకు తీసుకురావడం కోసం వార్షిప్స్ని డిప్లాయ్ చేశామని చెప్తున్నారు. అయితే ఇరాన్ దానికి ఒప్పుకుంటుందా అనే క్వశ్చన్ కూడా ఉండవచ్చు. ఇరాన్ వాటిపైన దాడి చేస్తే ఏంటి అని అంటే అప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఇరాన్ పైన దాడికి దిగవచ్చు. ఒకవేళ ఏదైనా అనుకోని మిజైల్ అటాక్ అటు నుంచి జరిగితే మాత్రం డెఫినెట్గా ఇరాన్ పైన వీళ్ళందరూ రిటాలియేట్ చేస్తారు. ఈవెన్ అలాంటి సందర్భంలో భారత్ ముందస్తుగా మనమే పావును కదపకుండా మోదీ గారు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో మాట్లాడారు. ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో మాట్లాడిన తర్వాత ఇద్దరూ కలిసి సంభాషణ జరిగింది. అందులో ఏం మాట్లాడారో తెలియదు. కాకపోతే ఈ పరిస్థితిని అంచనా వేశారు. ఈ పరిస్థితికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని వాళ్ళిద్దరూ కూడా అనుకున్నారనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ మూవ్ ఫ్రాన్స్ చేసింది, యూరోపియన్ యూనియన్ ఫస్ట్ మూవ్ చేశాయి. తర్వాత భారత్ కూడా మూవ్ చేయడానికి మనం స్టాండ్ బైలో ఈ వార్షిప్స్ని పెట్టుకున్నామని నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తున్నటువంటి విషయం. సో ఇక్కడ ఏం జరుగుతోంది ఇప్పుడు అనంటే కనుక మన వెజల్స్ ఎన్నున్నాయి అక్కడ అనంటే కనుక మన వెజల్స్ సుమారుగా 37 వెజల్స్ అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. హార్మూజ్ జలసంధి దగ్గర రాకపోకలు నిలిచిపోవడంతో మనం సుమారుగా 37 వెజల్స్ మనవి నిలిచిపోయాయి. అండ్ 37 నుంచి 39 ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్ అక్కడ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. 24 వెజల్స్ వెస్ట్ వైపు అంటే పశ్చిమాన ఉంటే, ఆ స్ట్రైట్కి హార్మూజ్కి పశ్చిమాన ఉంటే 14 వెజల్స్ తూర్పున ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాటిని నిలిచిపోయాయి. అవి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అవి కనుక మూవ్ అయితే ఇమీడియట్గా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరాన్ కనుక అటాక్స్ చేస్తే చాలా పెను నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని నిలిపివేశారు. సో ఇందులో పర్సనల్గా ఎంతమంది ఉన్నారు అని అంటే కనుక 1100 మంది వరకు సీఫేరర్స్ అందులో పనిచేసే వాళ్ళందరూ ఉన్నట్టుగా తెలుస్తోంది, సెయిలర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 1100 మంది. అండ్ మొత్తంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్కి సంబంధించిన లేబర్ యాక్టివిటీస్లో అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి మిగతా దేశాలకు సంబంధించినటువంటి షిప్లో పనిచేసే వాళ్ళు చాలామంది మన భారతీయులు అందులో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తంగా 23,000 మంది ఇండియన్ సెయిలర్స్ ఉంటారని ఒక అంచనా. సరే, ఇక్కడ ఈ పర్టికులర్ పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి వెజల్స్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. బట్ ఓవరాల్గా 23,000 మంది వరకు ఇండియన్ సెయిలర్స్ ప్రపంచ నౌకలకు సంబంధించినటువంటి వాణిజ్యంలో, నౌకా వాణిజ్యంలో ఉంటారు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం మన భారత్కి సంబంధించినటువంటి వెజల్స్లో ఉన్నటువంటి ఇండియన్ సెయిలర్స్ 1100 మంది నిలిచిపోయారు, అక్కడే ఆగిపోయి ఉన్నారు, స్ట్రాండెడ్ అయి ఉన్నారు పర్షియన్ గల్ఫ్లో. ఇక ఇప్పటికే 3 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ చేసినటువంటి మిసైల్ దాడుల్లో, డ్రోన్ దాడుల్లో 3 ఆల్రెడీ చనిపోయారు. దానికి సంబంధించిన వివరాలు మనకు తెలుసు. సో ఓవరాల్గా అసెట్ వాల్యూ ఎంత ఉండవచ్చు అంటే కనుక మన భారత షిప్మెంట్స్ వాల్యూయే $1.2 బిలియన్ వరకు ఉంటుందని ఒక అంచనా ఇప్పుడు నిలిచిపోయినవి. అండ్ అంతేకాదు సుమారు 6 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఈరోజు అక్కడ పర్షియన్ గల్ఫ్లో ఆగి ఉంది. సో ఆయిల్ కావచ్చు, ఎల్ఎన్జీ కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం. సుమారు $98 బిలియన్ వర్త్ ఉన్నటువంటి యాన్యువల్ ట్రేడ్, వార్షిక వాణిజ్యము $98 బిలియన్ వరకు ఉంటుంది భారత్. సో ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతూ ఉంటే ఎంత మేర నష్టపడతామో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ట్రేడ్ కూడా ఉంది, వాణిజ్యం కూడా ఉంది. ముఖ్యంగా మారకంలో ఇరాన్కి బాస్మతి రైస్ మన దగ్గర నుంచి మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్లో సుమారు 25% ఎక్స్పోర్ట్స్ ఇరాన్కి చేస్తాం మనం బాస్మతి రైస్. ఇప్పుడు అదంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి షిప్ యార్డ్స్లో ఆగిపోయిన పరిస్థితి. ఇక మరొక వైపు డైలీ వాల్యూమ్ చూస్తే 2.5 నుంచి 2.6 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు కూడా హార్మూజ్ జలసంధి నుంచి బయటకు వస్తుంది. సో ఇప్పుడు అవన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి.
సో ఇప్పుడు నేను చెప్తున్న లెక్క ప్రకారం సుమారు 33 కిలోమీటర్ల ఆ స్ట్రెచ్ని ఆపివేయడంతో ఎంత ట్రేడ్ ఆగిపోయిందో మనం చూస్తున్నాం. 57 వెజల్స్ ఫ్రాన్స్కి సంబంధించిన నిలిచిపోయాయి. సుమారు 100కు పైగా వెజల్స్ అక్కడ నిలిచిపోయాయి అనేది మనకు వస్తున్నటువంటి అంచనా. సో దీన్ని ఇప్పుడు బయటకు తీసుకురావాలనంటే యుఎస్ ఎక్కడా మాట వినట్లేదు, కంటిన్యూస్గా వాళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇరాన్ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా వాళ్ళు మిజైల్స్ తోటి డ్రోన్స్ తోటి అటాక్స్ చేస్తున్నారు. అండ్ గల్ఫ్ దేశాలు ఎయిర్ డిఫెన్స్కే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ఇటువంటి టైంలో ఆయిల్ నిలిచిపోయి ఉంది, ప్రపంచ వాణిజ్యం మొత్తం ఆగిపోయి ఉంది. ఇంధనం ముఖ్యంగా ఆయిల్ నిలిచిపోవడంతో ఒక రకంగా చెప్పాలంటే ఎనర్జీ క్రైసిస్ వచ్చిందని చెప్పాలి. ఇటువంటి సంక్షోభం నుంచి బయటపడాలంటే ఇక తప్పని పరిస్థితుల్లో వార్షిప్స్ని మోహరించక తప్పని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న నేపథ్యంలో ముందస్తుగా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫస్ట్ వార్షిప్స్ని డిప్లాయ్ చేస్తే మన భారత్ కూడా వార్షిప్స్ని ఆల్రెడీ స్టాండ్ బైలో పెట్టిందన్న సమాచారం మనకు వస్తోంది. ఓవైపు పాకిస్తాన్ కూడా తమ వార్షిప్స్ని డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ కూడా యూరోపియన్ యూనియన్ ఫస్ట్ పావు కదిపిన తర్వాత మనం అందులోకి దిగాలనే ఉద్దేశంతో మనం కూడా ఉన్నామని సమాచారం. ఇక ఇందులో మేజర్గా చెప్పాలంటే ఐఎన్ఎస్ సూరత్ క్యాపబిలిటీస్ మనకు తెలుసు, స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ నీలగిరి మనకు తెలుసు, ఐఎన్ఎస్ తల్వార్ అక్కడ ఆల్రెడీ ఉంది. అండ్ ఏరియల్ అసెట్స్ని కూడా మనం మోహరించాము. అంటే 24 గంటలు సర్వీలియన్స్ చేసే విధంగా P-8I నెప్ట్యూన్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, అదేవిధంగా MQ-9B సీ గార్డియన్ డ్రోన్స్ని మనం డిప్లాయ్ చేసినట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు IRGC కదలికల్ని, హార్మూజ్ జలసంధికి అటువైపు ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని లేదా ఈ సముద్రంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు నిఘా నేత్రాలతోటి ఈ డ్రోన్స్ లేకపోతే ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు అదే అరేబియన్ ఓషియన్లో ఇప్పుడు అబ్రహాం లింకన్ కూడా ఉంది. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ కూడా అక్కడ ఉంది. అబ్రహాం లింకన్ ఉన్నప్పటికీ కూడా షిప్స్ నిలిచివేతలు ఆగిపోయాయంటే సీరియస్నెస్ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, అమెరికన్ విపరీతమైనటువంటి అమెరికన్ ఫ్రిగేట్స్, వార్షిప్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అయినా కూడా ట్రేడ్ ఆగిపోయింది అని అంటే మనం ఎంత సీరియస్గా ఉంది ఇరాన్ నుంచి వస్తున్నటువంటి రిటాలియేషన్ అని మనం చూడొచ్చు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ కూడా చేశాడు. $20 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ప్యాకేజ్ కూడా ఆయన అనౌన్స్ చేశాడు. ఎందుకంటే మీ షిప్స్ ఒకవేళ ధ్వంసమైనా పర్వాలేదు, ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ మీరు ధైర్యంగా రండి అని చెప్తున్నప్పటికీ కూడా ఏ షిప్స్ కూడా కదలట్లేదు. సో కదలకపోగా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఇరాన్ డ్రోన్లతో ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఇరాన్ని పూర్తిగా నిలువరించాలి అని అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు రంగంలోకి దిగడము అండ్ భారత్ కూడా రంగంలోకి దిగడంతో ఒకసారిగా ఇరాన్ ఏమైనా కంట్రోల్ అవుతుందా, లేదా ఇరాన్ మిజైల్స్ అటాక్ నుంచి మనం కాపాడగలుగుతామా మన షిప్స్ని, లేదా ఒకవేళ అటాక్ చేస్తే కనుక ఇరాన్ అటాక్ చేస్తే కనుక ఇరాన్ పైన ఎటువంటి రిటాలియేషన్ మన వైపు నుంచి ఉండబోతుంది, ఈ యుద్ధం ఇంకెంతకాలం నడుస్తుంది, ఎటువంటి విపత్కర పరిణామాలకు దారితీస్తుంది, ఇవన్నీ కూడా కాలం నిర్ణయిస్తుంది. అండ్ మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు ఏ ప్రయత్నము చేయట్లేదు, కామ్గా కూర్చున్నారు, మౌనం వహిస్తున్నారు అనే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం అండ్ వస్తున్నటువంటి వార్తా కథనాలే దానికి సమాధానం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ పనిచేస్తోంది. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.